ఒక వీకెండ్ ట్రిప్ మా జీవితాలను మార్చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అసలు జరిగింది ఏంటంటే, రవి, శ్యామ్ మరియు నేను వీకెండ్ ట్రిప్ కోసం మా గ్రామానికి దూరంగా ఉన్న ఒక అడవికి వెళ్ళాము. మొదట్లో అంతా సరదాగా, జోకులతో, నవ్వులతో సాగింది. ఆ తర్వాత నెమ్మదిగా చీకటి పడటం మొదలైంది. కానీ కొంచెం ముందుకు వెళ్ళాక మొబైల్ సిగ్నల్ పోయింది. దాన్ని చూసిన తర్వాత శ్యామ్ అది హారర్ సినిమా లాగా ఉందని చెప్పాడు. మేము ఆ క్షణంలో నవ్వాము. కానీ తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదు. చీకటి పడ్డాక అడవిలో నిశ్శబ్దం ఆవరించింది. మేము ముందుకు నడుస్తుండగా పొదల వెనుక నుండి వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. అది జంతువా అని శ్యామ్ అడిగాడు. ఆలస్యం కాకముందే మనం వెంటనే వెళ్ళిపోవాలి అని భయంతో అన్నాడు. కానీ రవి, అది నీ భయం మాత్రమే, మరేమీ కాదు అని అన్నాడు. మేము భయంతో ముందుకు అడుగు వేయగా, సూర్యాస్తమయం తర్వాత ఇక్కడికి రావద్దు అని రాసి ఉన్న ఒక వార్నింగ్ బోర్డు కనిపించింది. మనం వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పాను. కానీ ఎవరూ నా మాట వినలేదు అని శ్యామ్ భయంగా అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని రవి అడిగాడు. వెనక్కి తిరిగి చూడకుండా ఇక్కడి నుండి పారిపోండి. కానీ మేము ఎవరూ మాట్లాడలేదు. ఆ వాయిస్ పొదల వెనుక నుండి వచ్చింది. ముందుకు వెళ్ళడం మంచిది కాదని అక్కడి నుంచి పారిపోయాము. నేను మొదట పరిగెడుతుంటే రవి, శ్యామ్ నా వెనకాలే పరిగెడుతున్నారు. వాళ్ళు వెనక్కి తిరిగి చూడొద్దు అని అరుస్తున్నారు. మేము గ్రామ శివార్లకు చేరుకున్నాము. కానీ శ్యామ్ రాలేదు. శ్యామ్ అరుస్తూ మా వెనకాలే వచ్చాడని నేను అన్నాను. కానీ రవి మాత్రం నేనెలాంటి శబ్దమూ వినలేదని చెప్పాడు. శ్యామ్కి ఏమైందో మాకు తెలియదు. మేము మరుసటి రోజు ఉదయం ఆ రాత్రి జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటున్నాము. పక్కన కూర్చున్న గ్రామస్థుడు మా మాటలకు ఆశ్చర్యపోయాడు. ఆ అడవికి ఎందుకు వెళ్లారని అతను అడిగాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక మంత్రగత్తె మా గ్రామంలోకి ప్రవేశించిందని, గ్రామస్థులు ఆమెను చంపి ఆ అడవిలో పాతిపెట్టారని అతను చెప్పాడు. ఆ తర్వాత ఆ మంత్రగత్తె దెయ్యంగా మారి రాత్రిపూట అడవికి వచ్చే వారిని మాయం చేస్తోందని అతను చెప్పాడు. తెలియకుండానే అడవికి వెళ్లడం ద్వారా మేము ఎంత పెద్ద తప్పు చేశామో మాకు అర్థమైంది. ఆ తప్పు వలనే శ్యామ్ మాతో లేడు.